విన్నాశోజ్వలద్భూషణాం వక్షోలంబితహారముజ్జలకరాం శ్రీరేణుకామాశ్రయే. రేణుకాంబాదేవ్యై నమః. సర్వోపచారాన్ సమర్పయామి. కించిత్ మంగళహారతిం దద్యాత్. వధూవరులు ఇద్దరిని కూడాను కూర్చోబెట్టంగానే రాంగనే మనకి మంగళహారతి ఇస్తున్నారు. బాజా మంగళవాయిద్యం మంగళహారతి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. హర నమః పార్వదేవదే హర 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 మహాదేవ హర. అస్య శ్రీదేవదేవస్య చతుర్దశ భువనాధీశ్వరస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య జగత్కుటుంబినః సకలలోకజనన్యాః శ్రీ రేణుకాంబా సమేత సహోదర్యవర్ష దివ్య కళ్యాణ మహోత్సవాధికార సిద్ధ్యర్థం జగద్రక్షణార్థం యజ్ఞోపవీత సహిత కౌతుక బంధనం కరిష్యే. ఓం అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయాత్. వాచం విష్ణుకోసరస్వతే కోసవితారం చ వాజినౌ. అఘోరాజానం వరుణమగ్నిమన్వారభామహే. ఆదిత్యాన్ విష్ణుకోసూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం. ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణో బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. బంధన సహిత యజ్ఞోపవేత దేవతాభ్యో నమో నమః. సర్వోపచారార్థే పుష్పాక్షదాని మంగళద్రవ్యాన్ని సమర్పయామి. వారికి యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేస్తున్నారు. ఆ యజ్ఞోపవీతం అందరూ కూడాను దానికి చూసి నమస్కారం చేసుకోండి. మొత్తం 9 పోగులతో స్వామివారికి ఉపవీతాన్ని తయారు చేసి అలాగే ఆ రక్షని సహకారం చేసి ఆ రెండింటినీ కూడాను సమర్పణ చేస్తున్నారు. ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. విశ్వేత్తాతే సమనేషు ప్రవాచ్యాయా జగద్ధమగమన్నింద్రసున్పదే. ధారావదం యత్పురుషం బ్రహ్మస్వభాజర్షిబంధవే. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సారం పరస్తాదు ఆయుష్యమగ్రయం మృదుముంజ శుభ్రం యజ్ఞోపవీత్ ఫలమస్తు తేజః. సామక్షత్రవృద్ధవృష్ణయం దృష్టబోధశ్చుభిదముక్రవీరో. సోమేణ పంచదశేన మధ్యమిదం వాదేన సగరేణ రక్షా. అస్తు. ముహూర్తకాలే సూర్యాదినాగ్రహాణామత్యంతానుకూల్య ఫలసిద్ధిరస్తు. బాజా అయ్యగారు ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేశారు. యజ్ఞోపవీతం ఎప్పుడు వేసుకొని ఎప్పుడు స్వామి ఆ రక్షాబంధనం చేసుకున్నారో ఇక ఈ జగత్రక్షణ కోసం వారి యొక్క బుద్ధి అంతా కూడాను ఇక్కడనే ఆయన ప్రయోగం చేస్తారు. ఇక్కడే ప్రేరణ జరుగుతుంది. ఏమిటయా ఈ రక్ష, జగత్తును రక్షించే వాడికి మనం రక్ష కట్టడం ఏమిటి అని మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ యశోదమ్మ తల్లి శ్రీకృష్ణస్వామికి దిష్టి తీస్తూ ఉండేది ఎప్పుడు కూడాను. ఎందుకంటే చాలా అందగాడు పరమాత్మ. ఆయనకున్నంత అందం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఆ అందాన్ని చూచే ప్రహ్లాదుడు మహాభాగవతోత్తముడు ఆయన్ని ఎంతో ప్రార్థన చేశాడు. వైకుంఠవాసైనటువంటి మహావిష్ణువుని ప్రార్థన చేశాడు. ఆ కైలాసంలో ఉండేటువంటి పరమాత్మ జగద్రక్షణ చేయాలి. ఆయన ఎప్పుడు కూడాను సమాధి స్థితిలో ఉంటారు. భీతిర్నాస్తి భుజంగ పుంగవ విషాత్ ప్రీతిర్న చంద్రామృతాత్ నా శౌచంచ కపాల దామలోలనాత్ శౌచన్న గంగాజలాత్. పరమేశ్వరుడు చాలా గొప్పవాడు. ఎంచేతనంటే ఆయన శరీరం మీద మహామహా విషాల్ని గక్కేటువంటి సర్పాలు ఉంటాయి. వాటి వల్ల వచ్చేటువంటి భయం ఆయనకి లేనే లేదు. ప్రీతిర్న చంద్రామృతాత్ ఆయన శిరస్సు మీద అమృతాన్ని గ్రోలేటువంటి ఆ చంద్రుడే ఆయన శిరస్సుని అలంకరించి ఉన్నాడు. అటువంటి చంద్రుడు ఉండటం వల్ల వచ్చేటువంటి ప్రీతి లేదు. భీతిర్నాస్తి భుజంగ పొంగవ విషాత్
ప్రీతిర్న చంద్రామృతాత్ నా శౌచంచ కపాల దామలులనాత్ శౌచన్న గంగాజలాత్. ఆయన ఎప్పుడు కూడాను కపాలాలు మెళ్ళో వేసుకొని ఉంటాడు. దానివల్ల వచ్చేటువంటి ఆశౌచము లేదు. గంగ ఆయన నెత్తినే ఉంటుంది. దానివల్ల వచ్చేటువంటి శౌచం అంతకంటే లేదు. నా శౌచంచ కపాల దామలులనాత్ శౌచన్న గంగాజలాత్ నోద్వేగస్థితి భస్మన నచ సుఖం. ఆయన ఎప్పుడు చితిభస్మ రాసుకొని ఉంటాడు. దానివల్ల వచ్చేటువంటి ఆయనకు ఉద్వేగం లేదు. నోద్వేగ నచ సుఖం గౌరీ సమాలింగనాథ్. ఎప్పుడు ఆ పార్వతీదేవి వారు పక్కనే ఉంటుంది. ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోడు. ఆయన నోద్వేగ స్థితి భస్మన నచ సుఖం గౌరీ సమాలింగనాథ్ స్వాత్మారామతయా హితాహిత సమహ. హితము అహితము ఇందు కూడా సమభావంతో ఉండేటువంటి పరమాత్మ ఆయన్ని ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే హరహర మహాదేవ శంభో శంకర అని ప్రార్థిస్తారో వారందరికీ ఏమి కావాలో. ఎందుకంటే చాలామంది అనుకుంటారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఐశ్వర్యం వస్తుందని. చాలా తప్పది. ఆయన ఇచ్చేటువంటిది జ్ఞానైశ్వర్యం ఇస్తాడు. ఈశ్వరుడు ఇచ్చేటువంటిది ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఎప్పుడైతే ఈశ్వరుడి శిరస్సు మీద అంత భస్మం వేసి అంత పంచామృతాలో నీళ్ళలో పోస్తే ఆయన సంతోషించి ఆయన ఐశ్వర్యం ఇస్తాడు. అంచేతనే విభూతిర్భూతిరైశ్వర్యం. ఎక్కడుందయ్యా ఐశ్వర్యం అంటే విభూతులనే ఉంటుంది. అందుకోసమే మనకి ఆచార్య స్వాములు కంచి వెళ్ళండి, శృంగేరి వెళ్ళండి, ఎవరిచ్చినా విభూతే ఇస్తారు. ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు అమ్మాయి కంచిస్వామి దర్శనం చేసుకుంటుంది. ఆయన అంత విభూతి ఇచ్చారు. అక్కడే ఉన్న ఆ రోజున. కాబట్టి ఆ విభూతిలో అంత గొప్పతనం ఉంది. అంచేతను ఎవరైతే ఆ విభూతి పెట్టుకుంటారో వారికి మంచి హృదయం, మంచి సద్బుద్ధి కలుగుతుంది. అంచేతనే బుద్ధి అనేది చాలా ముఖ్యం. అందుకోసమే పోతనామాచుల వారు చెప్తారు, ప్రహ్లాదుడు కోరుకున్నట్ట. ఏమని కోరుకున్నాడు? తన యందు నిఖిల భూతముల యందు. ఎటువంటి వాడయ్యా ఆయన అంటే ప్రహ్లాదులు లాంటి వాడు మన ఇంట్లో ఉండాలి, మన వీధిలో ఉండాలి, కనీసం మన పేటలో ఉండాలి, మన గ్రామంలో ఉన్నా ఉండాలి. ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు అంటే తన యందు నిఖిల భూతముల యందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు. అందరి యందు సమభావంతో ఉంటాడు. పెద్దల బొడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు. పెద్దలు వస్తే చక్కగా వంగి నమస్కారం చేస్తాడు. కనుదాయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. ఎవరైనా అన్య స్త్రీని చూశాడా? యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమః. ఆ విధమైనటువంటి భావన కలవాడు. కనుదాయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. సకులయడ సోదర స్థితి జరుపువాడు. లీలయందును బ్రొంకులు లేనివాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు అధిపా అని మనిషికి ఇటువంటి మన ఇంట్లో ఆ ప్రహ్లాదుడికి ఉన్నటువంటి సద్బుద్ధి మనకు కలగాలి. అతిథి వస్తే, అభ్యాగతి వస్తే వారిని గౌరవించాలి. మన ముఖ్యమంత్రి గారిని పిలువద్దామని వెళ్ళాం. రాత్రి 10 అయింది. అమ్మగారు లోపల నుంచే పండ్లు పానీయాలు అన్నీ పంపించారు. అయ్యగారులు బిస్కెట్లు అవి తినరని మా కోసం పండ్లు ఫలాలు పంపించారు. అంటే ఒక గృహిణి యొక్క ఆలోచన. నా గృహం గృహమిత్యాహో గృహిణీ గృహముచ్యతే అన్నది శాస్త్రం. ఎవరిని చూడాలయ్యా? ఆ గృహం ఎట్లా ఉంటుంది? గృహిణి బట్టి గృహణం ఉంటుంది. గృహిణే సరిగ్గా లేదనుకోండి, గృహమే ఉంటుంది. ఆ గృహంలో లక్ష్మీనే లేదు. కాబట్టి అటువంటి ఆర్ష భారతీయ సనాతన సంప్రదాయంలో మన స్త్రీలు ఎప్పుడూ విరాజమానమవుతూ ఉండాలి. వాళ్ళ ఇళ్లల్లో అందరికీ కూడాను కళ్యాణ పరంపరలు, నిత్య కళ్యాణ శోభన పరంపరలు జరుగుతూ ఉండాలి అని ఆ జగత్ కళ్యాణాన్ని ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం. ఆ తదుపరి కార్యక్రమాన్ని ఆచార్య స్వాములు జరిపిస్తారు. श्री रेणुकांबा समेत जमदग्नि महर्षि दिव्य कल्याण महोत्सवाख्ये कर्मणि कन्यावरणं कारयिष्ये।
తానాదితోద్వాభ్యామభిమంత్రయేత ఓం ప్రసడ్మందాధయసానస్య సక్షణి వరేభిర్వరాగో అభిషు ప్రసీదత अस्माकमिन्द्र अभजम् जुजोषति यत् सौम्यस्यान्धसोपबोधते अक्षरारजवस्सन्दबन्धायेभ्यः सखायो यन्दिनो वरेयो यमा सम्भगो नो निनीजात् सञ्जास्मत्यगोसुयममस्तु देवाः साधनमन्त्रैस्ते कन्यादातारम् गत्वा ब्रुवते अनुहवम् परिहवम् परिवादम् परिक्षपो स्वप्नम् दुर्दितम् तद्विषद्भ्यो दिशाम्यहम् अनुहोदम् परिहोदघोषगुणैर्यदशागुणम् मृगस्य सुतमक्ष्णया तद्विषद्भ्यो दिशाम्यहम् आरात्ते अग्निरस्वारात् परशुरस्तु ते त्वाभिवर्षतु स्वस्ति ते स्वनस्पते स्वस्ति मे सुवनस्पते नमस्य कृत्स्नते रुद्राय नमो रुद्राय च कृत्स्नते ओष्ठमसि नमस्ते अस्तु मामाय गुंसे सिगसिरसि वज्रो नमस्ते अस्तु मामाय गुंसे उद्यादेव च गुणे सामगाय च ब्रह्मपुत्र इव सवने च पुंसते प्रतिनश्च गुणे अस्तु प्रतिनः सुमना भवा सागरपर्यन्तङ्गो ब्राह्मणेभ्यः शुभम् भवतु भार्गवच्यवनाप्नवान और्वजामदज्ञपञ्चारुषया प्रवरान्विता श्रीवत्सगोत्रोद्भवस्य पौलस्य ब्रह्मणो नत्रे सागरपर्यन्तम् गो ब्राह्मणेभ्यः शुभम् भवतु भार्गवच्यवन आप्नवान और्वजामदज्ञपञ्चारुषेय प्रवरान्विता श्रीवत्सगोत्रोद्भवस्य पौत्राय सागरपर्यन्तम् गो ब्राह्मणेभ्यः शुभम् भवतु भार्गवच्यवन आप्नवान और्वजामदज्ञपञ्चारुषेय प्रवरान्विता श्रीवत्सगोत्रोद्भवस्य पुत्राय सागरपर्यन्तम् गो ब्राह्मणेभ्यः शुभम् भवतु भार्गवच्यवन आप्नवान और्वजामदज्ञपञ्चारुषेय प्रवरान्विता श्रीवत्सगोत्रोद्भवाय अखिलाण्डकोटि ब्रह्माण्डनायकाय आदिमध्यान्तरहिताय निर्गुण परब्रह्मस्वरूपाय साक्षात् नारायणस्वरूपाय जमदग्निमहर्षिदेवराय सागरपर्यन्तम् गो ब्राह्मणेभ्यः शुभम् भवतु आङ्गीरसायास्य गौतमत्रयार्षेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवस्य सूरसेन महाराजवर्मणो नप्त्री सागरपर्यन्तम् गो ब्राह्मणेभ्यः शुभम् भवतु आङ्गीरस आयास्य गौतमत्रयार्षेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवस्य देवसेन महाराजवर्मणः पौत्री सागरपर्यन्तम् गो ब्राह्मणेभ्यः शुभम् भवतु आङ्गीरस आयास्य गौतमत्रयार्षेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवस्य महाराजवर्मणः पुत्री सागरपर्यन्तम् गो ब्राह्मणेभ्यः शुभम् भवतु आङ्गीरस आयास्य गौतमत्रयार्षेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवा अखिलाण्डकोटि ब्रह्माण्डनायकाम् तत्त्वातीताम् आदिमध्यान्तस्वरूपिणीम् साक्षात् लक्ष्मीस्वरूपिणीम् श्रीरेणुकायन्दम् कन्या लोककल्याणार्थम् धर्मप्रयासम्पत्त्यर्थम् वृणीमहे तस्मै दास्यामि అని ఇవ్వాలి అంటే పిల్లవాడి యొక్క గోత్రం